ఈరోజు 130వ చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా మరియు నగర రజకుల సంఘాల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో ప్రభుత్వం మాకు కనీసం టెంట్ గాని కుర్చీలు గాని ఎలాంటి అరేంజ్మెంట్స్ చేయకపోవడం కాకుండా 10,000 రూపాయల నామమాత్ర బడ్జెట్ కేటాయించడంలో చిన్న చూపు చూస్తుంది. కావున దయచేసి పాలకులు గుర్తించి ప్రజలు ఈరోజు సమాజంలో చాలా ఆదరణ కోల్పోతున్నారు. మమ్మల్ని గుర్తించి మాకు సంబంధించిన మాకున్నదే ఏకైక పోరాట ప్రతిమ గల చిట్యాల ఐలమ్మ గారి జయంతిని ఘనంగా జరుపుకుంటున్నందుకు రాబోయే రోజుల్లో మరింత బడ్జెట్ కేటాయించి మాకు ప్రజలకు వివక్షకు గురి కాకుండా మాకు అనేకమైన ప్రోత్సాహాలు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. తెలంగాణ పోరాట యోధురాలు రజక సంఘం ముద్దుబిడ్డ చిట్యాల చాకలి ఐలమ్మ గారి 130వ జయంతి సందర్భంగా కరీంనగర్ టౌన్ లో ఘనంగా నిర్వహిస్తున్నాను అంటున్నారు కానీ ఎక్కడ కూడా మాకు ఆ ఘనంగా చేసిన సందర్భం కనిపించడం లేదు. దయచేసి ప్రభుత్వం ఏదైనా ఉంటే అన్ని విగ్రహాలకు అన్ని జయంతులు వర్ధంతులు అన్నిటికీ ఎట్లా చేస్తారో మా తల్లి కూడా అలాంటి వ్యవస్థనే తయారు చేయాలని నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. దయచేసి మళ్ళీ జయంతికి అయినా అలాంటి వ్యవస్థ కల్పించాలని మా రజక సంఘం అందరికీ మేము వేడుకుంటున్నాం. నా పేరు కాలువ మల్బాబు, తిమ్మాపురం మండలం ఉపాధ్యక్షుడు.